రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి చెప్పడానికి 65 సినిమాల దాకా ఉన్నాయి. అయితే వాటికి సరైన క్లారిటీ మాత్రం లేదు. ప్రజెంట్ రాజాసాబ్ని ఆడియన్స్ ముందుకు తెచ్చే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఆ సినిమా డిసెంబర్ రిలీజ్ లాక్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. రాజాసాబ్ని మారుతి డైరెక్ట్ చేస్తే ఫౌజీని సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్లో రాజాసాబ్ వస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్లో ఫౌజీ వస్తుందట. ఇక ప్రభాస్ డేట్స్ ఇస్తే స్పిరిట్ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ. స్పిరిట్ని ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకి తీసుకెళ్తే 2027లో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందట. వీటితో పాటు కల్కి 2, సలార్ 2 కూడా ఉన్నాయి. ఆ రెండింటి కోసం ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడన్నది తెలియాల్సి ఉంది. ప్రభాస్ కల్కి 2 అసలైతే 2025లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అసలు సినిమా సెట్స్ మీదకే వెళ్ళలేదు. ఈ ఇయర్ మొదలుపెట్టినా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండే అవకాశం అయితే లేదు. కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. నాగశ్విన్ కూడా ప్రభాస్ డేట్స్ ఖాళీ ఉన్నప్పుడే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. కల్కి 2 రావాలి. ఈలోగా ప్రశాంత్ నీల్ ఫ్రీ అయితే సలార్ 2 కూడా చేయాలి. ఇలా క్రేజీ ప్రాజెక్టులు అన్నీ ఉండి కూడా ప్రభాస్ సినిమాకు ఒక షెడ్యూల్ కాగానే ఫారిన్ ట్రిప్పులు అంటూ వేస్తూ వస్తున్నాడు. మరి ఈ సినిమాలను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత బాగుంటుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమాల లైనప్ విషయంలో జరుగుతున్న ఈ మిస్కమ్యూనికేషన్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రభాస్ కావాలని లేట్ చేస్తున్నాడా లేదా అలా జరుగుతుందా అన్నది తెలియదు. కానీ ప్రభాస్ సినిమాల వేగం పెంచనిదే ఈ సినిమాలన్నీ పూర్తయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. మరి మీరు ప్రభాస్ అభిమాని అయితే ఆయన నుంచి వస్తున్న ఈ సినిమాల్లో ఏ సినిమా కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.